ప్రస్తుతం లైవ్ లో తనుజ యొక్క గొప్ప మనసు మరొకసారి బయటపడిందనే చెప్పాలి. ఈ కిందులో భాగంగా తనుజ అలాగే డెమోన్ పవన్ వీళ్ళిద్దరూ కూర్చున్నారు. అయితే వీళ్ళిద్దరూ కూర్చున్న సమయంలో తనుజ చికెన్ రోల్ అయితే గనక తింటూ ఎంజాయ్ చేస్తూ డెమోన్ పవన్ తో ఇలా మాట్లాడుతుంది. డెమోన్, నీకు మంచి అవకాశం వచ్చింది, కెప్టెండర్ అయ్యే అవకాశం. సో నువ్వు ఈ అవకాశాన్ని చేయి జాచుకోకు, ఎవరి కోసమో నువ్వు సాక్రిఫైస్ చేయకొద్దు, నీ గేమ్ కోసమో నువ్వు ఆడు అంటూ తనుజ అయితే గనక మంచి బూస్టప్ ఇచ్చే మాటలు చెప్తుంది డెమోన్ కి. దీంతో డెమోన్ అంటున్నాడు, లేదు తనుజ, ఈ వారం అసలు నేను ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వను. ఎందుకు అంటే నేను 4 వారాల నుంచి కూడా చాలా ట్రై చేస్తున్నప్పటికీ నన్ను కెప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేశారు. కానీ ఎట్టకేలకు నేను ఎలాగైనా కెప్టెన్సీ కంటెండర్ అయ్యాను కదా. సో ఫైనల్ గా ఈ వారం అయితే గనక నేను ఎలాగైనా సరే డిఫెండ్ చేసుకోనన్నా సరే అయితే తనుజాకి చెప్పుకొచ్చాడు డెమోన్. దీంతో తనుజ అంది, నేను కూడా అదే చెప్తున్నాను పవన్, నువ్వేంటనేది నాకు తెలుసు. చాలా రోజుల నుంచి నువ్వు కెప్టెన్ కోసం చాలా తాపత్రయం పడుతున్నావు. సో నా వరకు నేను ఎలాగో కాలేకపోయాను కాబట్టి నా ఫుల్ సపోర్టు ఈసారి నీకే అంటూ డెమోన్ కి మంచి బూస్టప్ మాటలు చెప్తుంది తనుజ. సో ఫైనల్ గా మరి తనుజ తను కెప్టెన్ కంటెండర్ కాలేకపోయినా సరే డెమోన్ పవన్ కి ఎలాగైనా నువ్వు ఎవరి కోసం సాక్రిఫైసులు చెయ్యొద్దు అంటూ మంచి బూస్టప్ చెప్తున్న మాటలపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.